కడపలో నేను సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. జానమతి హనుమత్ శాస్త్రి గారి కార్యక్రమంలో భాగంగా కడపకు వచ్చాను. కడపకు ఎలాగో ముందు రోజే వచ్చాను కదా అని మీ కలెక్టర్ గారు శ్రీధర్ గారు నాకు సలహా ఇచ్చారు. సార్, ఇక్కడ పక్కనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఉంది, మీరు వచ్చి ఆ పిల్లలతో కాసేపు ముచ్చటిస్తే బాగుంటుందని చెప్పాను. నేను వెంటనే రెండు ఆలోచించకుండా తప్పనిసరిగా వెళదామన్నాను. ఎందుకంటే నాకు ఇది ఇష్టమైన విషయం కాబట్టి. వాడితో మాట్లాడడం, ఆలోచనలు పంచుకోవడం, అనుభవాలు తెలుసుకోవడం, నా అనుభవాన్ని వాళ్ళకి పంచివ్వడం నేను జీవితంలో ఈ యొక్క పదవి విరమణ చేసిన ఒక భాగంగా పెట్టుకున్నాను. మీ అందరికీ కూడా ఈ యోగి వేమన విశ్వవిద్యాలయ రజతోత్సవ వేళ విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ విశ్వవిద్యాలయం ఇంతింతాయి ఒడింతాయి అన్నట్టుగా బాగా విస్తరించి ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో మరింతగా విస్తరించి బాగా పేరు తీసుకోవాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ నీటిలో, ఈ భూమిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన తెలివి ఉంది. మనం చూస్తున్నాం ఇవాళ ప్రపంచంలో ఉన్న పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి సంస్థలు అంటారే, వాటిల్లో 12 ప్రధాన సంస్థలకు సిఇఓలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు భారతీయులే. మైక్రోసాఫ్ట్ ఎంత పెద్ద కంపెనీ, దానికి సిఇఓ. సుందర్ పిచాయ్ మన పొరుగు రాష్ట్రం, ఆయన గూగుల్ అధిపతి. మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో తొందరలో మరి ఒక కేంద్రాన్ని స్థాపిస్తానని చెప్తూ ఉంది. చాలా సంతోషం. అది మనందరం సంతోషించదగి, స్వాగతించదగినట్టు అంశాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. సర్దార్ పటేల్ గారు చూపించినట్టుగా దార్శనికత, ముందు చూపడ్డారు. దాన్ని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పారు కదా ఇందాక, పాకిస్తాన్కి పోతారా పోండి, స్వతంత్రంగా ఉంటాను కొంతసేపు, పాకిస్తాన్కి పోతాను కొంతసేపు అంటే సర్దార్ పటేల్ గారు ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించి భారతదేశంలో వెళ్ళినట్టుగా చేశాడు. అది జునాగఢ్ మీ అందరికీ కూడా తెలుసు, దండయాత్రకు గురి అయింది అంతకుముందు కూడా. మరి హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు కూడా కాస్త తోకాడిచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, కొంతసేపు ఏమో నేను పాకిస్తాన్తో కలుస్తా అన్నాడు. ఇండియా అంతా ఇలా ఉంటుంది, మధ్యలో హైదరాబాద్ ఉంది, అది పోయి పాకిస్తాన్లో కలుస్తాను. ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి అనుకూలంగా లేరు. వాళ్ళ రాజు అనుకూలంగా కావచ్చు కానీ ప్రజలు అనుకూలంగా లేరు. అంటే రెండో మాట ఏం చెప్పాడంటే, లేకపోతే స్వతంత్ర దేశంగా ఉంటాను నేను హైదరాబాద్ అన్నాడు. ఈ కుతంత్రాన్ని గమనించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఢిల్లీ నుంచి ఈ కాసిం రిజ్వీ రజాకార్ల యొక్క ప్రభావంలో ఉన్న నిజాం నవాబుకి హెచ్చరిక చేశాడు. నీకు 48 గంటల సమయం ఇస్తున్నా, 48 గంటల్లో లొంగిపో, లేకపోతే అన్నాడు. సరిగ్గా 48 గంటల లోపల ఢిల్లీ నుంచి విమానాల్లో ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యం దిగింది. ఎప్పుడైతే భారత సైన్యం దిగిందో నిజాం నవాబు తోక ముడిచాడు. ముడిచి నేను భారతదేశంలోనే ఉంటానని చెప్పి అన్నాడు. అంత ముందు చూపు, అంత చక్కని దార్శనికత సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపించాడు. ఆయన వల్ల, ఆయన పుణ్యాన్నే ఇవాళ దేశం అంతా కూడా ఏకంగా ఐకమత్యంగా ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే విషయాన్ని మనందరూ గమనించాలి. ఐకమత్యం నేటి అవసరము. సర్దార్ పటేల్ గారు నొక్కి వక్కాడించినట్టు యొక్క యూనిటీ, మన దేశం ఒకటే, వేషం భాష వేరైనప్పటికీ కూడా, కులాలు మతాలు వేరైనప్పటికీ కూడా దేశం ఒకటే, భారతీయులం మనం అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని మన జీవితంలో అలా భారతీయులుగా నడవడం అవుతుందో అది మనం సర్దార్ పటేల్ గారికి అర్పించే నిజమైన నివాళి. మనం కూడా ఇవాళ సమాజంలో అలాంటి ప్రయత్నాలు చేయాలి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చేవాళ్ళ పట్ల మనం అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ ఉంటూ, ఇక్కడ తింటూ, ఇక్కడ కంటూ పాకిస్తాన్ నినాదాలు చేసే వ్యక్తుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి వాళ్ళ యొక్క బుద్ధులను మొదట్లోనే అణిచివేసేటి అవసరం ఎంతో ఉంటుందని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఒకటి. రెండోది అన్నాడు, సార్ యోగా మోడీ అన్నాడు. నేను చెప్పాను వాడికి, యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, యోగా ఈజ్ ఫర్ యువర్ బాడీ. అది గుర్తుపెట్టుకోరా. మీ శరీరం మీ మనసు అదుపులో ఉండాలంటే యోగా ఈజ్ ద బెస్ట్. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు
విద్యాసాగర్కి వెళుతున్నాను. వెళ్ళే ముందు ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగాను, సార్ నవ్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ అని మళ్ళా వైస్ ప్రెసిడెంట్ అడుగుతాం 2 సార్లు. విషయం చెప్పండి అయ్యా ఏంటంటే, సార్ నవ్ దట్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇవాళ నేను వచ్చానండి, కడపకు వచ్చాను. నేను ముందు చెప్పాను, నేను ఎక్కువగా మాంసాహారం తినేవాడిని ఇంతకుముందు. డాక్టర్లు చెప్పారు, సార్ జీవితాన్ని సరిపడా తినేశారు, ఇంకాస్త స్లోగా అవ్వడం మంచిదని, అందుకని శాకాహారం వైపు పడ్డానయ్యా, నా ఇష్టం అడిగితే శాకాహారం అని చెప్పాను. అయినా కూడా కలెక్టర్ గారు వాళ్ళు మామూలుగా కొద్దిగా ఆ శాకాహారంతో పాటు రాగి ముద్ద అలాగే కోడి కూర పంపించారు. తింటే అంత అద్భుతంగా ఉందో చెప్పలేము. ఆ రాగి ముద్ద నాటుకోడి పులుసు కలిపి తింటే దాంట్లో ఉండే అద్భుతం. శనగల పొడి, శనగల పచ్చడి, లేకపోతే మనం తెరకారం, శక్తి కూడా వస్తుంది, ప్రోటీన్. ప్రఖ్యాత ప్రముఖ వ్యవసాయ క్షేత్ర మన యొక్క శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పారు, ఆయన చాలా ఇష్టం నాకు అని చెప్పాడు, ఈట్ ప్రోటీనస్ ఫుడ్ నాట్ రొటీన్ ఫుడ్ అని. రొటీన్ ఫుడ్ అని నాకు ఒక కుర్రోడు చెప్పాడు, సార్ మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇప్పుడు అంతా నేను నవ్వుతూ మాడుతూ ఈ భోజనాలు బయట ఆర్డర్ ఇచ్చుకోవడం ఉందయ్యా, ఇంట్లో వండుకోరా, వంట పోతే జంట విడిపోద్ది అని నాది. అంటే చాలామందికి అర్థం కాలే ముందు, వంట పోతే జంట ఎందుకు పోద్దని. ఈ సిజ్జి ఈ యొక్క దంజో టమాటో ఏదో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం అంతా. ఆ కుర్రోడు చెప్పాడు నాకు, సార్ మీరు చెప్పింది బాగుంది కానీ ఫుడ్ ఈజ్ ఇన్స్టెంట్ సార్, ఇప్పుడు ఇన్స్టెంట్గా దొరుకుతుంది మనకు వెంటనే కావాలంటే అన్నాడు. తయారు చేయబడలేదు, మనలాగా వండబడలేదు. నేను చెప్పాను, ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్, అది గుర్తుపెట్టుకోరా బాబు అని చెప్పాను. ఇన్స్టెంట్ ఫుడ్ మీన్స్ కాన్స్టెంట్ డిసీజ్. నువ్వు పిజ్జా, బర్గర్ లేదు ఇలాంటివి తింటే నీకు జబ్బులు తప్పనిసరిగా వస్తాయి, ఎందుకంటే మన వాతావరణానికి పడదు. అది ఉంటే పుస్తకం అది వేసుకొని ఫోటో పోతుండేవాడు. మొదట్లో స్కూల్లో ఇసుక మీద రాయించేవాళ్ళు, ప్రభవ, విభవ, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, నక్షత్రం రాసి పలకరించేవాడు. మొదట అలా చదువుకున్నాను. తర్వాత డిగ్రీ కానీ మళ్ళీ వెంకటాచలం వెళ్ళి ఆ నుంచి మన బస్సు ఎక్కి నెల్లూరు పోయి డిగ్రీ చదివారు కొంతకాలం. తర్వాత నెల్లూరులో ఉన్నాను. చిన్నప్పుడు స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నాను. కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చాను, విద్యార్థి ఉద్యమంలోకి వచ్చాను. ఏబీవీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత ఏబీవీపీ నేషనల్ సెక్రటరీ అయ్యాను. ఏబీవీపీలో ఉన్నప్పుడు మీ కడపకు కూడా వచ్చాను చాలాసార్లు ఆ రోజుల్లో. తర్వాత పార్టీలో చేరాను. నేను చిన్నప్పుడు పార్టీలో చేరినప్పుడు, పార్టీ అంటే నాకు తెలియదు కానీ గోడ మీద రాసేవాడిని పార్టీ గురించి. వాజ్పేయి గారు, అద్వానీ గారు వస్తున్నారంటే మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. వాజ్పేయి గారు వస్తారు, సాయంత్రం కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అందరూ దయచేసి రాండి అని. అలా జట్కా బండిలో చెప్పిన వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ మధ్యలో కూర్చొని అఖిల భారత అధ్యక్షుడు అవుతాడు అధికార పార్టీ అని నేను ఎప్పుడు అనుకోను. కష్టపడి పని చేస్తే, ఆ ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదనే దానికి ఉదాహరణ. తర్వాత యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయ్యాను, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాను. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యాను, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యాను, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ అయ్యాను, హౌసింగ్ మినిస్టర్ అయ్యాను. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఐఎన్బి దానికి మినిస్టర్ అయ్యాను. ఆ తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉండాలని ప్రధానమంత్రిగా చెప్తే ఆర్టికల్ 370 రద్దు కావాలా, రాజ్యసభలో మనకు మెజార్టీ లేదు, అందుకని మీలాంటి వాళ్ళు అక్కడ ఉంటే మంచిదంటే రాజ్యసభకు వెళ్ళాను. ఇలా అన్ని పదవులు రావడానికి కారణం నమ్మిన పార్టీలోనే ఉండడం. ఇది చాలా అవసరం నేటి రాజకీయాల్లో. వాడు చూస్తున్నాం మన నాయకులు చాలామంది. ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. అందరూ 3 సార్లు జై హింద్ అని. జై హింద్. దిక్కులు పికటిల్లారు. జై హింద్. జై హింద్.